హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ కారు, టాప్ అండ్ వేరియంట్ అండి. 9 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ కారుకి ఒక మైనస్ అయితే ఉంది, అది ముందే చెప్పి వీడియో స్టార్ట్ చేస్తానండి. ఈ కారుకి రైట్ సైడ్లో మాత్రం వర్క్ అయితే జరిగిందండి. యాప్రానికి కొద్దిగా మన అపార్ట్మెంట్లో పిల్లర్కి తగిలితే అక్కడ ఆ సైడ్లో డ్యామేజ్ అయితే మాత్రం వర్క్ జరిగింది. అది కూడా షోరూంలోనే జరిగిందండి. మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు 1,13,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అది కూడా నేను వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక డీటెయిల్స్ విషయంలో టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ ఆటోమేటిక్ కార్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. 2020 కార్ అండి. BS6 ఇంజన్ అండి. 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 1,13,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రైడింగ్ అండి. డీజిల్ కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 60-70% మధ్యలో టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కార్ అండి. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి వచ్చినటువంటి బండి వచ్చినట్టే పెడుతున్నానండి. రబ్బింగ్ పాలిష్లు అట్లాంటివి అయితే ఏం జరగలేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బాడీ కానీ డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే చెప్పే కదా రైట్ సైడ్లో కొద్దిగా వర్క్ జరిగింది. మొత్తం ఇటు సైడ్ మొత్తం కూడా నెంబర్ 1గా అయితే ఉంది. వర్క్ జరిగింది కూడా జరిగినట్టుగా లేదండి, జరగనట్టుగానే ఉంది. కాకపోతే చెప్పాలి కాబట్టి వేరే వాళ్ళు అయితే చెప్పకుండా అమ్ముతారు. మనమైతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమ్ముతున్నాం. కార్ బాడీ పరంగా అదొకటి వదిలిపెడితే మిగతా మొత్తం కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. డోర్లు కానీ గ్లాసులు కానీ మారలేదు. ఫ్రంట్ గ్లాస్ అయితే మారిద్ది, అదైతే కామన్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ప్రస్తుతానికైతే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు ధర వచ్చేసి 15,95,000 రూపాయలు, 15,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100కి 80%, 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. మైనర్ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా చేపించి రబ్బింగ్ పాలిష్ చేసి పంపించడం అయితే జరిగింది. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70%, 60-70% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 60-70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబరు, డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ చూడొచ్చు. అలాగే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొద్దిగా దుమ్ము అయితే ఉందండి. డైరెక్ట్ ఓనర్ కార్ ఇది, అందుకని దుమ్ము అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక 60% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు 2.4 జెడ్ ఆటోమేటిక్ అండి. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 60-70% మధ్యలో టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి.
చూడొచ్చు డోర్ పేస్టింగ్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, లెదర్ సీట్ కవర్స్. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. కీస్ 2 కీస్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 1,13,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, AC మంచి వర్కింగ్లో ఉంది. ఈకో మోడు, పవర్ మోడు 2 మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఆటోమేటిక్ కార్ అండి. రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది. న్యూట్రల్, డ్రైవ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 60-70% మధ్యలో టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు అట్లాంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇవన్నీ చూడొచ్చు, ఈ ఏరియా వర్క్ జరిగిందండి. ఇది కూడా మొత్తం కూడా షోరూంలో జరిగింది. అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది మొత్తం కూడా జెన్యూన్ అండి, ఒరిజినల్గా అయితే ఉంది. చూడొచ్చు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఏరియా మాత్రం వర్క్ అయితే జరిగిందని ఉన్నట్టుగానే చెప్తున్నాను. అది కూడా షోరూంలో జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే 2020 ఇన్నోవా క్రిస్టా 2.4 Z ఆటోమేటిక్ కారు, ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 1,13,000 తిరిగింది. కారు ధర 15,95,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద రైడల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.